తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధించి పెట్టడమే కాక తన 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఎంపీ రవిచంద్రకు జీవన సాఫల్య పురస్కారాన్ని బహుకరించింది. తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాధించి పెట్టడమే కాక తన 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీ రామారావు అమెరికాలోనే న్యూయార్క్, డల్లాస్, చికాగోలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని ఎంపీ రవిచంద్ర వివరించారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత గౌరవ ఫౌండేషన్ ఎంపీ రవిచంద్రకు జీవన సాఫల్య పురస్కారాన్ని బహుకరించింది. ఫౌండేషన్ 8వ వార్షిక పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఆవాస హోటల్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి పురస్కారాన్ని అందుకున్న ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ ఐటీ ఫార్మా హబ్గా రూపుదాల్చిందని, ఇక్కడ నుంచి ఎంతోమంది గొప్పగా ఎదిగి పలు దేశాలలో ఉన్నత పదవుల్లో అధిష్ఠించి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మన దేశంలో యువతకు ఏమాత్రం కొదవలేదని, అపారమైన యువ సంపద ఉందని, 40 ఏళ్ల వయసులో బడి ఉన్నవాళ్లు కోట్ల మంది ఉండడానికి మొన్ననే ఖమ్మంలో సర్దార్ పటేల్ యూనిట్ రన్ సందర్భంగా గుర్తు చేశానన్నారు. యువతకు అవకాశాలు ఇస్తే వారి శక్తియుక్తులను సద్వినియోగం చేసుకుంటే దేశం మరింత గొప్పగా ప్రగతి ప్రధాన పరుగులు పెడుతుందన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు సందేశ్ యాదవ్, ఆయన బృందం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ రవిచంద్ర చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా తాను విద్య, వైద్యారోగ్య రంగాల ఉన్నతికి, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్, చిన్నజీయర్ స్వామి, ఒలింపిక్ ఛాంపియన్ సైనా నెహ్వాల్, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నిర్వాహకులు పుష్పగుచ్చమిచ్చి సాదర స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. बहुत कर रहा है. It's a celebration of a lifetime journey of मैं बुलाना चाहूँगा डॉक्टर रविचंद्र जी को, चेयरमैन नंदा फाउंडेशन. అది దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందు పోదామని తెలియజేసుకుంటూ, నేను నా తరఫున నేను చేస్తున్న కార్యక్రమాలు కానీ విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో కానీ నాకు తెలిసినటువంటి ఎంఎస్ఎంఈ చిన్న తరహా పరిశ్రమలకు కూడా ఇప్పటివరకు అందిస్తున్నట్టు సేవలను గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు భారత్ గౌరవ్ అవార్డ్స్ వారికి, మిగతా వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ భారత్ గౌరవ్ టీంకి. వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. కాకుండా తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా 10 ఏళ్లలో ఒక అమెరికా సిటీలాగా హైదరాబాదు తయారు చేసి గొప్పగా చూపించినటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ గారికి కూడా నేను ఒక్కసారి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇది ఒక మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా యువత మన భారతదేశంలో 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువత దాదాపు ఏ దేశంలో లేని యువ సంపద మనకుంది. దేశం ఇంకా చాలా ముందుకెళ్ళాలి. దానికోసం ఇప్పుడే అడుగులు పడుతున్నాయి. నేను నిన్న కూడా ఖమ్మంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాదయాత్ర కూడా నేను వెళ్ళి చేయడం జరిగింది ఖమ్మంలో. ఆ యువతను ఏ దేశంలో లేనటువంటి సంపద మనకున్నది కాబట్టి అత్యద్భుతంగా స్పీడ్గా డెవలప్ అవ్వాలి. అది అవ్వడానికి స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ దేశంలోనైనా కూడా మన భారతదేశం వాళ్ళు ఉంటేనే ఆ దేశం నడుస్తుంది. వివిధ దేశాలలో కూడా అధ్యక్షుల దాకా రాజకీయాల్లో కూడా అభివృద్ధి